హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిట్టి చిట్టి మడత కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో తెలియచేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలోకి కొంచెం చిటికెడు తినే సోడా, చిటికెడు సాల్ట్ వేసేసుకుని ముందు అదంతా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని అదంతా బాగా కలిసేట్టు కలుపుకుందాం. ఎలా అంటే బాగా కలిసి అట్లా ఉండకి వచ్చేట్టు వస్తే మనకి అది బాగా పొంగుద్దండి. దీనికి ఒక కప్పు పిండికి సగం కప్పు నీళ్ళైతే బాగా కరెక్ట్ కొలత సరిపోతుందండి. ఫస్ట్ టైం చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా చేస్తే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అన్నీ వచ్చేస్తాయండి. అలాగే దీనికి ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కొంచెం తీగపాకం వచ్చేట్టు ఉడికించుకుందామండి. దానిలో కొంచెం ఇలాచీ వేసేసి అంతే అండి. అలా ఉడికిన తర్వాత మీరు చేతితో టెస్ట్ చేసుకోవచ్చండి. అలా తీగపాకం వచ్చే తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. అంతే అండి. ఏదైనా కొంచెం కొలతలతో చాలా ఈజీగా, చాలా టేస్టీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. అలా తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. నిమ్మరసం వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పైన పంచదార పలుకు కట్టకుండా ఉంటుందండి. అంతే అండి. అది బాగా నానింది కదా, అలాగే దాన్ని నేను తీసుకున్న పిండి సైజుకి 3 ఉండలు చేసుకున్నానండి. అలా చేసి చుట్టూ ఎక్సెస్గా ఉన్న ఎడ్జెస్ కట్ చేసేసి కొంచెం నెయ్యి వేసి దాని మీద కొంచెం మొక్కజొన్న పిండి కానీ మైదా పిండి కానీ ఏమైనా వేసుకోవచ్చండి, పొరలు పొరలుగా రావడం కోసం. అంతే అండి. అలాగే లూజ్గా రాకుండా అలా చుట్టేసుకుంటూ రావడమేనండి. లాస్ట్లో కొంచెం తడి టచ్ చేసుకోవడమేనండి. అది బాగా సెట్ అయిపోతుంది. మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవడము. అలా కట్ చేసుకున్న తర్వాత అలా లైట్గా ప్రెస్ చేయాలండి. చాలా గట్టిగా ప్రెస్ చేస్తే పొరలు బాగా అతుక్కుపోతాయి. అలా కాకుండా లైట్గా ప్రెస్ చేసి కొంచెం వాటిని చిన్నగా రుద్దుకోవాలండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. అంతే అండి. ఇంకొకటి అండి, నూనె బాగా కాగకుండా వేసుకోవాలండి. మనము బాగా కాగితే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి స్లోగా కాలనీయాలండి. ఎందుకంటే అవన్నీ పొరలు బాగా ఉడికేట్టు చేసుకోవాలండి. అంతే అండి. తీసేసి వేడిగా పాకంలో వేసుకోవడమేనండి. పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచితే టేస్ట్ మారిపోతుంది. కొంచెం 5 నిమిషాలు ఉంచేసి మనం పక్కకు తీసుకోవడమేనండి. అప్పుడు క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.